ఓం నమో వెంకటేశాయ. ఇదైతే నేను మన కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని అయితే 7 వారాలు దర్శనం చేసుకున్నానండి. ఆ ఫొటోసే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదైతే మొదటి వారము. ఫ్రీ బస్సు ఉంది కదా. నెక్స్ట్ నాకు మొక్కు కూడా ఉంది. స్వామివారిని ఏ వారమైనా పర్వాలేదు 7 వారాలు దర్శించుకుంటే చాలు అని మా అక్కయ్య గారు అనడంతో ఇంకా నేనైతే మంగళవారము నాడు మొదలుపెట్టాను. ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది. సెకండ్ వీక్ కూడా చాలా ఈజీగానే దర్శనం అయితే అయిపోయింది. స్వామివారిని అయితే ఫ్రీ దర్శనంలో 2 సార్లు దర్శించుకున్నాను. ప్రదక్షిణల ముందు, ప్రదక్షిణల తర్వాత. థర్డ్ వీక్ అయితే మా సిస్టర్ కూడా నాతో వచ్చారు. ఆ రోజైతే వర్షం ఎలా వెళ్తామా ఏమిటా అనుకున్నాను. కానీ ఆ స్వామివారు అయితే దర్శనం ఇప్పించారు చాలా బాగా. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఈ 7 వీక్స్ కూడా అసలు గ్యాప్ అనేది రాకుండా అయిపోయింది. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది వినాయక చవితి నవరాత్రుల్లో, తర్వాత దేవీ నవరాత్రులు, ఆఖరి వారం అయితే బ్రహ్మోత్సవాల్లో జరగడం ఇంకా ఆనందం అనిపించింది. దేవీ నవరాత్రుల్లో స్టార్టింగ్లో వెళ్ళాను నేను స్వామివారి దర్శనానికి. అలంకరణ అంతా కూడా చాలా బాగుంది అక్కడ. తర్వాత మహర్నవమి రోజు వెళ్ళాను. అసలు ఆ దర్శనం అవుతుందా లేదా అనుకున్నాను, కానీ ఆ రోజు కూడా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకు అంటే కొంచెం అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళిపోయాము. దాంతో దర్శనం అయితే దగ్గరగా జరిగింది. ఇది 6th వీక్. ఆ రోజైతే చాలా ఎండ ఉంది. ఇంకా ఏమీ తినకుండా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొచ్చేసరికి నీరసం వచ్చేసింది. ఇంకా 7th వీక్ అయితే బ్రహ్మోత్సవాల్లో వెళ్దామా వద్దా అనుకున్నాను. ఈరోజు కూడా అదే 7th వీక్ కూడా చాలా వర్షం. ఇంకా మానేద్దామా అనుకున్నాను, కానీ ఎందుకు అడ్డు లేకుండా అయిపోయాయి కదా అని చెప్పి అనుకున్నాను. స్వామివారే రప్పించుకున్నారు. అక్కడ అలంకరణ అయితే చాలా బాగుంది. కొన్ని క్లిప్స్ కూడా పెట్టాను, స్వామివారి కోలాటము అవిను. ఆ వీడియోస్ కూడా చూడండి. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఎమ్మెల్యే గారు ఎవరో వచ్చి స్వామివారికి వస్త్రాలు అవి సమర్పించారు. అదే కోలాటంతో గోవిందనామాలతోటి ఉంది. అసలు తిరుమలలో ఎలా ఉంటుందో అంత ప్రసిద్ధి చెందింది. మా బాబు పుట్టాలని అనుకునైతే నేను అనుకున్నాను. తనకి తులాభారం మా అక్కయ్య గారు అక్కడ వేయించారు. అప్పుడైతే టెంపుల్ చాలా సాదాసీదాగా ఉంది. ఈ 9 ఇయర్స్లో అయితే మాత్రం చాలా డెవలప్ అయిపోయింది టెంపుల్ అనేది. ఫ్రీక్వెంట్గా బస్సెస్, ఆటోస్ కూడా దొరుకుతున్నాయి. ఇలాగా గుడి మొత్తం అయితే అందరికీ నాకు ఆనందం అనిపించింది. ఇంకా మా అమ్మమ్మ గారికి అలాగా వీడియో కాల్స్ కూడా చేసి చూపించాను. అంటే బ్రహ్మోత్సవాల్లో మనం తిరుమల ఎలాగా వెళ్ళలేకపోయినా కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందింది కాబట్టి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిద్దామన్నట్టుగా చూపించాను అందరికీ. మీరు కూడా చూస్తారని వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా హోమగుండము అవి కూడా ఉన్నాయి. చాలా ఆనందం అనిపించింది. అసలు 7 వీక్స్ అవుతాయని అనుకోలేదు. అయితే స్వామివారి వాహనాలు ఇవి కూడా బాగున్నాయని ఫొటోస్ అయితే తీశాను. ఇంకా అలాగా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడైతే కాసేపు కూర్చుని ఇంకా ఇంటికి వచ్చేసాను. కొన్ని ఫొటోస్ అయితే ఏలో ఎడిట్ చేశాను నేను, చాలా బాగున్నాయని. మీరెవరైనా కూడా వాడపల్లికి వెళ్ళారా అనేది చెప్పండి. శనివారం కూడా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 7 వీక్స్ అయిపోయాక ఇంకొక వారం అయితే వడ్డీ వారం ఆపేసి మళ్ళీ ఇంకొక వారం వెళ్ళాలట. అప్పుడు వెళ్ళినప్పుడు వీడియో కూడా పెడతాను. చూసారు కదా ఈ పచ్చని కొబ్బరి చెట్లు, వాతావరణము. కోనసీమ అంటేనే పచ్చని వాతావరణం కదా. ఇంకా ర్యాలీ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మా పిల్లలతోటి, మా వారు, మా ఫ్యామిలీ అంతా కలిపి ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని పూజ చేయించుకొద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఎన్ని వారాలు వాడపల్లి దర్శించుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదైతే ఎంట్రన్స్. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఉంటుంది కదా, అది లైటింగ్ తీద్దామనుకున్నాను కానీ వీడియో అనేది అయితే సరిగా రాలేదు. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.